ఇప్పుడు మీ పొంగులేటి ఉన్నాడు, పొంగులేట ఆయన పేరు బాంబులేట, పోయిన దీపావళికి చెప్పాడు బాంబులు వెళ్తాయని, ఈ దీపావళి కూడా ఇక ఆయన బిల్డప్ పెద్ద అడిమారి గుడ్డి దెబ్బలు ఆయన కూడా గెలిచిపోయి ఆయన పెద్ద ఇదిలాగా ఖమ్మం జిల్లా ఇది అది. ఈసారి ఆయన గెలుస్తానో నేను కూడా చూస్తా, ఆయన గెలుస్తానో పాలర్లో నేను కూడా చూస్తా. నేనేమంటా అంటే తంతే గారెల బుట్టలో పడ్డట్టు ఒక్కసారి ఏదో లక్కీ లాటరీ తగిలితే దానికే పొంగిపోతే దానికే ఇంకా చాలా పెద్దోడిని ఆయన ఊహించుకుంటే ఎవరికైనా ప్రజాస్వామ్యంలో మర్చిపోకూడని అంశం ఏంటంటే అల్టిమేట్గా ప్రజలు, మన తలరాత రాసేది మన విధిరాత రాసేది ప్రజలు. నువ్వు అహంకారంతో నీలిగితే, అహంకారంతో ఎగిరెగిరి పడితే ఎక్కడ పెట్టాలో అక్కడే పెడతాడు. అది కూడా పెద్ద ఆయన కేసీఆర్ గారిని పట్టుకుని మర్చిపోయి ఇంగితం లేకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఆయన ఒక్కడే కాదు, ప్రతి ఒక్కడు కాంగ్రెస్లో టైం వస్తుంది ప్రతిదానికి. ఇదే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని నేను అడుగుతా ఉన్నా ఈరోజు మీ అందరి సమక్షంలో అడుగుతా ఉన్నా. సరిగ్గా ఇదే సెప్టెంబర్ మాసంలో పోయిన సంవత్సరం 2024 సెప్టెంబర్ 27 అనుకుంటా, ఆ రోజు పొంగులేటి గారి ఇంటి మీద ఈడీ రైడ్ అయింది. సరిగ్గా సంవత్సరం అయింది. ఆ రోజు టీవీల్లో బ్రేకింగ్లు, పొంగులేటి గారి ఇంట్లోకి నోట్ల కట్టలు నోట్లని లెక్కబెట్టే మెషిన్లు పోతున్నాయని చెప్పి వరుసగా 2 మెషిన్లు పోయినాయి, 3 మెషిన్లు పోయినాయని టీవీలో ఉదరగొట్టే బ్రేకింగ్లు కూడా వచ్చినాయి. కావాలంటే మీకు పంపిస్తా చూసుకోండి. చూశారు కదా. కానీ ఇప్పుడు ఎన్ని పైసలు దొరికినాయి ఎవడు చెప్పట్లేదు, అదో బ్రహ్మరహస్యం. ఈడీఓడు బయటికి రాడు, చెప్పడు, పొంగులేటి నోరు మెదపడు. ఏం జరిగిందంటారు మరి? ఎవడితో కుమ్మక్కయ్యాడు? మళ్ళీ పొంగులేటి గారు బీజేపీతో కుమ్మక్కయ్యాడా, లేదా రేవంత్ రెడ్డి గారు కుమ్మక్కులో ఈయన భాగస్వామి అయ్యాడా? ఎవడితో ఉన్నాడండి ఈ రాష్ట్రంలో? బయటకు వచ్చి నోటికి వచ్చినట్టు వాగుతారు. మనము బీజేపీ ఒకటని వాగుతాడు ఒకడు, కాంగ్రెస్ వాడు. ఎవడితో ఉన్నాడు? సిబిఐ సంకనాకుతుంది మీరు. పొంగులేటి గారి మీద ఈడీ రైడ్ అయితే కాళ్ళు పట్టుకున్నారా? మరి బీజేపీలో కలుస్తామని మాట ఇచ్చారా? ఇప్పటికీ కేసు పెట్టకుండా కాళ్ళు పట్టుకొని ఆపాడుకుంటుంది మీరు. మాకేం కర్మ నాకు అర్థం కాదు. పెట్టుకో, ఏం కేసు పెట్టుకుంటావో చూసుకుంటామని చెప్పి ఈరోజు ఎదుర్కొంటున్నది మనం. 2 ఏళ్లలో ఎన్ని కేసులు పెట్టారు మా మీద? ఏం చేస్తారు పెట్టి? బతికేది ఒకసారి, సచ్చేది ఒకసారి. ఎన్ని రోజులు భయపడతాం? నాకు అర్థం కాదు. రాజకీయం అంటే బతికిన నాళ్ళు, రాజకీయం అంటే ప్రజాసేవ చేయాలి, బతికిన నాళ్ళు ధీరోదత్తంగా బతకాలి. ఇదేం రాజకీయం? కుమ్మక్కు రాజకీయం దరిద్రంగా.